నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ నుంచి వైసీపీలో చేరి దుర్మార్గపు రాజకీయాలకు తెగబడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గడ్డుకాలం మొదలు కాబోతోంది. వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయారు. ఆయన చెయ్యని నేరమంటూ లేదని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు. ఇక కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనలేదు. కానీ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తను కన్నసన్నల్లోనే ఇదంతా చేయించారు. వంశీ ఎగతోయటంతోనే వైసీపీ కార్యకర్తలు అల్లరిమోకలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే 2 నెలల ముందు వరకు వైసీపీనే అధికారంలో ఉండడంతో ఆ కేసున మరుగున పడేశారు. సొంత పార్టీనే కాబట్టి ఘటన జరిగిన సమయంలో కూడా వంశీ సహా ఆ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఏ కేసులు నమోదు చేయలేదు. పైగా టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారు. వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన గన్నవరం పోలీసులు ఈ కేసులో వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడికి కారకుల ఫైళ్లు బయటకు తీసి చర్యలు చేపట్టాలని పోలీసులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. అలా పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో 3గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. కానీ వంశీ సహా ఇంకొందరు కీలక నిందితుల్ని వదిలేశారని టీడీపీ శ్రేణులు నిరసనలు చేశారు. మరోవైపు వల్లభనేని వంశీ టీడీపీ అధినేతపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం కూడా వల్లభనేనిని సీరియస్గా తీసుకుంది. పైగా నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించటాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి టీడీపీ శ్రేణుల నుంచి బాగా పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు ఈ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ చేశారు. వల్లభనేని వంశీ కుటుంబం హైదరాబాద్లోనే నివసిస్తూ ఉండడం, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా అక్కడే ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు రెడీ అయ్యారు. గురువారం 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.